ఏసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీకు అందరికీ వందనములు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నందు యోహాను సువార్త 13వ అధ్యాయము 19వ వచనంలో మనం ఈ విధముగా చదువుచున్నాం. జరిగినప్పుడు నేనే ఆయననని మీరు నమ్మునట్లు అది జరుగక మునుపు మీతో చెప్పుచున్నాను. దేవుడు నరుని సృజించినప్పుడు అతడు నిష్కపటమైనవాడు. అయితే పాపమును బట్టి మరణంలోనికి ప్రవేశించాడు. ఆత్మీయ మరణము, శారీరక మరణము. ఆత్మీయ మరణం అనగా దేవుని నుండి సదాకాలం వేరు చేయబడుట. శారీరక మరణము అనగా శరీరం నుండి ప్రాణాత్మలు వేరు చేయబడుట. ఆయా కాలముల యందు పాత నిబంధనలోని భక్తుల ద్వారా, ప్రవక్తల ద్వారా మనుష్యులకున్న ఈ నిరీక్షణ లేని అసహాయ స్థితి నుండి విడిపించడం కోసమై ప్రభు అయిన యేసు రక్షణకర్త అయిన విషయము, ఆయన జీవము విషయము, ఆయన జీవితము స్వభావము విషయము, ఆయన మరణ పునరుత్థానముల విషయములను గూర్చి ప్రకటించాడు. ప్రభు అయిన యేసు ఆయా సమయములలో ఈ ప్రవచనాలను గుర్తు చేస్తూ తాను ఏర్పరచుకున్న వారికి కూడా చెప్పాడు. ఇదంతా ఎందుకంటే ఆయన శిలువపై మనుష్యుల పాప భారమునకు కలుగు శిక్షను భరించి బలియాగమై మృతులలో నుండి 3వ దినమున లేచి మరణముపై పాపముపై విజయము పొందుట అనేది తెలియజేయటానికి. ఆయన శిష్యులు ధర్మశాస్త్ర సంగతులు నెరవేర్చబడుట చూచి ఆయన యందు విశ్వాసం ఉంచారు. ధర్మశాస్త్ర ప్రవచన భాగాలు ప్రభువైన యేసునందు నెరవేర్చబడుట చూసి మీరు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచుట ద్వారా ఆయనిచ్చు రక్షణను పొందినట్లు దేవుడు మీకు సహాయము చేయును గాక. తెలుసుకో